కావ్య ఒక పాత ఇంటికి మారింది. అది చాలా పెద్దది, కానీ కొంచెం భయంకరంగా ఉంది. ఆమెకు కొత్త జీవితం ప్రారంభమవుతుందని ఆశగా ఉంది. మొదటి రాత్రి, ఆమె నిద్రపోతున్నప్పుడు, గాలిలో ఏదో గుసగుసలాడినట్లు అనిపించింది. అది కేవలం గాలి శబ్దం అనుకుంది. కొన్ని రోజుల తర్వాత, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, అస్పష్టమైన నీడలు గోడలపై కదులుతున్నట్లు చూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఒక రోజు, ఆమె పాత పుస్తకాల అరలో దుమ్ము దులుపుతుండగా, ఒక పాత డైరీ దొరికింది. దానిపై, ఈ ఇల్లు సజీవం అని రాసి ఉంది. డైరీని తెరిచి చదవడం ప్రారంభించింది. అది గతంలో ఈ ఇంట్లో నివసించిన ఒక వృద్ధుడిది. అతను ఇంటిని తన స్నేహితుడిగా భావించాడు. ఆ వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని, ఇల్లు అతనికి తోడుగా ఉండేదని డైరీలో రాసి ఉంది. కాని అతను ఇంటిని ఎప్పుడూ వదిలి వెళ్లకూడదని ఇల్లు కోరింది. గుసగుసలు మరింత స్పష్టంగా వినిపించడం మొదలుపెట్టాయి. వెళ్ళవద్దు, మాతో ఉండు అని అవి అరిచాయి. కావ్య భయంతో వణికిపోయింది. ఆమె ఇంటి నుండి పారిపోవాలని ప్రయత్నించింది. కాని తలుపులు మూసుకున్నాయి. కిటికీలు కూడా తెరచుకోలేదు. ఇల్లు ఆమెను వదలడానికి ఇష్టపడలేదు. అది ఆమెను శాశ్వతంగా తనతో ఉంచుకోవాలని కోరుకుంది, సరిగ్గా ఆ వృద్ధుడిని ఉంచుకున్నట్లు. ఇప్పుడు, కావ్య ఆ ఇంటిలో ఒక భాగం. ఆమె గుసగుసలు, నీడలు ఆ ఇంటిలో నివసించే కొత్తవారిని ఆహ్వానిస్తాయి.